టీవీ వార్తలకు స్వాగతం. జగనన్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై టీడీపీ జనసేన నుండి సుమారు 20 మంది కార్యకర్తలు వైసీపీలో చేరడం అభినందనీయమని ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు అన్నారు. గురువారం గణపవరం మండలం అప్పన్నపేట గ్రామం నుండి కార్యకర్తలు బోనపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వాసుబాబు ఆధ్వర్యంలో వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల వద్ద విస్తృత ప్రచారం జరిపి వారికి అవగాహన కలగచి పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల స్థాయి వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కిసాన్ మోర్చాకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ధర్నా చేస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం దాడులు జరిపి శుభకరణ్ సింగ్ను పాశవికంగా చంపడం దారుణమని ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి రొంగల వెంకట సత్యనారాయణ రాంబాబులు విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ నెల 21న ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున పంజాబ్ హర్యానా రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోలీసు యంత్రాంగం జరిపిన దాడుల్లో మరణించిన శుభకర్ సింగ్ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని, క్షతగాత్రులకు 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం వద్ద తణుకు వెళ్లే రహదారిలో కొండ చిలువ హల్చల్ చేసింది. రోడ్డు మీద చక్కర్లు కొడుతున్న కొండ చిలువను చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు. అనారోగ్యాల బారిన పడిన వారిని ఆదుకునే పరిస్థితి ప్రభుత్వానికి లేదని శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత మాజీ శాసనసభ్యులు శివరామరాజు అన్నారు. ఉండి మండలం మారేడు, ఉప్పులూరు గ్రామాల్లో అగ్ని ప్రమాదం, అనారోగ్య బారిన పడిన వారిని పరామర్శించి ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకునే అవకాశం ఉందని చెప్పారు. నిరుపేదలు ఇల్లు కట్టుకోవాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా అప్పుల బారిన పడుతున్నారని వివరించారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు పోలీసురావు, లోకం సుబ్బారావు, ఎర్ర సుబ్రహ్మణ్యం, ఎర్ర చిట్టిబాబు, ఓదూరి రాంబాబు, వరసాల దాసన్న, లింగం శేషగిరి, టీడీపీ గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఉప్పులూరు గ్రామంలో వృద్ధులు అదేవిధంగా యువకులు పెరాలసిస్ బారిన పడ్డారు. వారిని ఆదుకోవటానికి మనం ముందుకు వచ్చి కొంచెం చేయూతనివ్వటం జరిగింది. అలాగే ఫైర్ యాక్సిడెంట్లో అయిన వారిని కూడా కొంచెం ఆర్థిక సాయం అందించాం. అలాగే ఇల్లు కట్టుకున్నప్పుడు సహాయం చేయడానికి ముందుకు రాబోతున్నాం. అలాగే మన ప్రాంతంలో చాలామంది ఎక్కువ అనారోగ్య బారిన పడుతున్నారు. అది బహుశా కరోనా వ్యాక్సినేషన్ ప్రభావం అయి ఉండొచ్చు, లేదంటే ఈ వాటర్ పొల్యూషన్ వల్ల కావచ్చు. ఏదైనా చాలామంది అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ పెరాలసిస్, స్ట్రోకులు కానీ, బ్రెయిన్ స్ట్రోకులు, అలాగే హార్ట్ స్ట్రోకులు అయ్యి వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ కింద తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించబట్టి ఎవరైనా అనారోగ్య బారిన పడితే వారిని ఆదుకునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో కనపట్టలేదు. అనారోగ్య బారిన పనులు అప్పుల పాలైపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈరోజు చూసిన కుటుంబాలు కడు పేద కుటుంబాలు. ఎవరు వాళ్ళకి పెరాలసిస్ వచ్చి మంచాన పడితే సేవ చేసే పరిస్థితి కూడా లేదు. ఏదైతే వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు చూస్తే చాలా బాధాకరంగా పరిస్థితులు ఉన్నాయి. నర్సాపురానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చాయని, అంకిత భావం గల గొప్ప నాయకుడని సుబ్బారాయుడు అన్నారు. రాజధాని, ప్రత్యేక హోదా తదితర అంశాలపై పవన్ కళ్యాణ్ పోరాటం చేశారని అన్నారు. స్వార్థం లేకుండా చేస్తున్న పోరాటాలు నచ్చే జనసేనలో చేరుతున్నట్లు సుబ్బారాయుడు తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలులో 19 కోట్లతో నిర్మించే 100 పడకల ఆసుపత్రికి నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు శంకుస్థాపన చేశారు. జగన్ పాదయాత్రలు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను నియమించి సదుపాయాలు కల్పించాలని అన్నారు. ప్రజల కోసం ముఖ్యమంత్రి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేశారని తెలిపారు. 91 లక్షలతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్, తాడిమల్లో 1.76 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి గ్రామంలో ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీ, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హాస్పిటల్
సిహెచ్సి హాస్పిటల్ ఉందో అది ఇప్పుడు 30 బెడెడ్ హాస్పిటల్గా ఉంది. ఈరోజు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన జననేత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిడదవోలు టౌన్కి వచ్చినప్పుడు మనం కాపు నేస్తం 4వ విడత విడుదల కార్యక్రమానికి పబ్లిక్ మీటింగ్లో నేను కోరటం జరిగింది. అన్న, ఈ 30 బెడెడ్ హాస్పిటల్లో గతంలో ఈ డాక్టర్లు ఉండేవారు కాదు. మన ప్రభుత్వం వచ్చాక మీరు ముఖ్యమంత్రి అయ్యాక గతంలో ఉండే 2 డాక్టర్ల నుండి ఈరోజు దాదాపుగా 10 మంది డాక్టర్లు ఉన్నారు. మరి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. ఈరోజు అనెస్థీషియా ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు, అదేవిధంగా పీడియాట్రిషియన్ ఉన్నారు. వారితో పాటు ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు, డెంటిస్ట్ ఉన్నారు, మరి ఆప్థమాలజిస్ట్ టెక్నీషియన్ ఉన్నారు. వీరందరితో ఒక 10 మంది డాక్టర్స్తో, అదేవిధంగా స్టాఫ్ నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్స్, వీరందరితో పాటు ఈరోజు చక్కగా ఈరోజు హాస్పిటల్ రన్ అవుతూ ఉంది. దీంతో గతంలో 30-40 మంది పేషెంట్స్ వచ్చే హాస్పిటల్కి ఈరోజు దాదాపుగా ప్రతిరోజు 200 పైగా పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ఇన్ పేషెంట్స్ కూడా గతంలో 4-5 ఉండేవారు. ఈరోజు 30-40 మంది ఇన్ పేషెంట్స్ కూడా ఉండటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ కూడా మనం చేయటం జరిగింది. ఈ హాస్పిటల్లో ప్రస్తుతానికి మనం డిజిటల్ ఎక్స్రే పెట్టడం జరిగింది, డెంటల్ సర్వీసెస్, బ్లడ్ బ్యాంకు, ఆక్సిజన్ ప్లాంటు, ఇదే విధంగా పెద్ద ఎత్తున జనరేటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈరోజు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ సిహెచ్సి నడపడం జరుగుతూ ఉంది. మరి జగన్ గారిని నేను ఎప్పుడైతే కోరానో ఈ హాస్పిటల్ సరిపోవట్లేదన్నా మా నిడదవోలు ప్రాంతానికి ఈ సిహెచ్సి హాస్పిటల్ని ఏరియా హాస్పిటల్ 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయమన్నప్పుడు ఆయన వెంటనే దాన్ని శాంక్షన్ చేస్తూ అదే డయాస్ మీద అదే స్టేజ్ మీద 19 కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయటం. మరి శాంక్షన్ చేయటమే కాదు, ఆ శాంక్షన్ చేసిన వెంటనే దానికి కావాల్సిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్ని పాస్ చేసి దాని డిజైన్స్ అన్ని పూర్తి చేసి దానికి వెంటనే ఈరోజు మరి కంప్లీట్గా టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వర్క్ అగ్రిమెంట్స్ కంప్లీట్ చేసి ఈరోజు వర్క్ ప్రారంభిస్తూ ఉన్నారు. వర్క్ ప్రారంభించే రోజుని నేను పనులు మొదలుపెట్టే రోజున ఈరోజు నేను శంకుస్థాపన చేస్తానని చెప్పడం జరిగింది. గతంలాగా తెలుగుదేశం ప్రభుత్వంలాగా ఏదో ఫౌండేషన్ స్టోన్లు వేసి మాయమైపోవటం కాదు. ఈరోజు ఏ రోజైతే మనం వర్క్లు స్టార్ట్ అవుతాయి ఆ రోజు శంకుస్థాపన చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి ఈ వర్క్లన్నీ చేయడం జరుగుతూ ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను అనుబంధంగా వాలంటీర్ సేవా వ్యవస్థను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ పేర్కొన్నారు. గురువారం కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన వాలంటీర్లకు వందన కార్యక్రమానికి మంత్రి వేణుగోపాల్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాలంటీర్లకు సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర పురస్కారాలను, అవార్డులను స్థానిక నాయకులు అధికారులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ అవినీతి వివక్షతకు తావు లేకుండా పారదర్శకంగా ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా అవార్డులను, నగదు ప్రోత్సాహం ప్రభుత్వం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సంబంధించి హాల్ టికెట్లు ఆయా కాలేజీల యాజమాన్యాల లాగిన్లో పంపడం జరిగిందని, రేపటి నుండి హాల్ టికెట్లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వెలగపూడి నుండి కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ విడిది కార్యాలయం నుండి కలెక్టర్ మాధవీలత, ఇంటర్మీడియట్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు గాను 52 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. మొత్తం 41,304 మంది హాజరు కానుండగా వారిలో మొదటి ఏడాది 21,288 మంది, రెండో ఏడాది 20,016 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వీరిలో ఇంటర్మీడియట్కి 37,502 మంది, వొకేషనల్ కోర్సులో 3,800 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కనీస మద్దతు ధర కోసం ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులపై బీజేపీ మోడీ ప్రభుత్వం పోలీస్ కాల్పులు జరపడానికి ఖండిస్తూ ఏలూరులో వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి. గురువారం ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ వద్ద సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీలు ఆందోళన చేపట్టాయి. సిపిఐ ఏలూరు కార్యదర్శి యు హేమశంకర్, సిపిఎం కార్యదర్శి పి కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో
సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఐ జిల్లా కార్యదర్శి మనవ కృష్ణ చైతన్య, న్యూ డెమోక్రసీ ఏలూరు కార్యదర్శి బద్ద వెంకట్రావు, రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్లు మాట్లాడుతూ పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని ఆందోళన చేసిన అన్నదాతలపై మోడీ నిరంకుశత్వ ప్రభుత్వం పోలీసులు కాల్పులు జరపడాన్ని ఖండించారు. నిన్న ఢిల్లీలో రైతులపై జరిపిన కాల్పుల్లో సుబ్కరణ్ సింగ్ అనే రైతు మరణించారని, 30 మందికి పైగా రైతులు గాయపడ్డారని తెలిపారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి డిఎన్వి ప్రసాద్, పి ఆదిశేషు, బి సోమయ్య, పివి రామకృష్ణ, విజయలక్ష్మి, రామాంజనేయులు, ఇస్సాకు, సత్యనారాయణ, కోటేశ్వరరావు, బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2024-25 చెరుకు క్రషింగ్ సీజన్కు టన్ను చెరుకుకు 3400 ఎఫ్ఆర్పి ధర ప్రకటించిందని, ఈ ధర చెరుకు రైతులకు ఏమాత్రం సరిపోదని, టన్ను చెరుకుకు 5000 మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు అన్నే భవనంలో చెరుకు మద్దతు ధరలపై ఆయన మాట్లాడారు. కేంద్ర ధరల నిర్ణయానికి సంఘం సిఫార్సు ఆధారంగా ఈ సంవత్సరానికి చెరుకు మద్దతు ధర నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులను పరిగణలోకి తీసుకొని మద్దతు ధర ప్రకటించలేదని అన్నారు. చెరుకు క్వింటాల్కి 25 రూపాయల నామమాత్ర మద్దతు ధర పెంచుతూ ప్రకటించారే తప్ప పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు వాస్తవంగా లెక్కగట్టి వాటి ఆధారంగా మద్దతు ధర నిర్ణయించదని విమర్శించారు. ఈనాటి బంగారు మాట, తెలివైన వారు అదృష్టంపై ఆశలు పెట్టుకోరు. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.